సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. స్వధర్మదర్శిని ఛానల్ అయితే సమయాభావం వల్ల కొన్నిసార్లు వీడియోలు పెట్టలేకపోవడం, కొన్నిసార్లు పెట్టడం ఫ్రీక్వెంట్గా లేకపోవడం వల్ల మన ఛానల్కు ఆదరణ అనేది కొంత తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా సమయం ఉన్నప్పుడల్లా మీకు అద్భుతమైనటువంటి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. దాంతోపాటు అనేక విషయాలు, అనేక మానవ జీవనానికి సంబంధించిన మార్గనిర్దేశకాలు మన పురాణాల్లో, అలాగే మన పూర్వీకులు చెప్పిన కథల్లో ఉంటాయి. అయితే ఈసారి వినూత్నంగా నాకు తెలిసినటువంటి పెద్దలు చెప్పగా విన్నటువంటి కొన్ని పురాణ కథలు కానీ, లేదంటే పెద్దలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణలు కానీ, మనకు దైవాన్ని ఏ విధంగా పొందాలి, దైవ మార్గంలో ఎలా నడవాలి అనే విధానాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ నాకు తెలిసినన్ని మా పెద్దలు కానీ, పూర్వీకులు కానీ చెప్పినటువంటి, అలాగే ఎంతోమంది మహర్షులు చెప్పిన విషయాలను విశ్లేషిస్తూ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలుసు, నగాయత్ర్యా పరో మంత్ర అని. గాయత్రీ మంత్రం యొక్క విశిష్టత అనన్య సామాన్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గాయత్రీ మంత్రం అనగానే చాలా అద్భుతమైనటువంటి సాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మరి గాయత్రీ మంత్రం అందరూ చదవచ్చా, మరి దాని విశిష్టత ఏంది అనేది చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే ఈ వీడియో దానికోసం కాదు. చదవడం చదవకపోవడం అనేది అది వారి యొక్క గురు నిర్దేశకత్వం అనేది ఉంటుంది. ఏ మంత్రానికైనా సద్గురువులను ఆశ్రయించి మరి ఆ గురు పారంపర్యంగా విద్యలను అభ్యసించడమే సనాతన ధర్మం చెప్తుంది. పుస్తకంలో దొరికిన ప్రతి విషయాన్ని మనం చదవడానికి, గురుముఖత నేర్చుకొని అధ్యయనం చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క సాధనా శక్తితోటి తనలోని కొంత సాధనా శక్తిని శిష్యుడికి అందించడం అనేది గురు శిష్య పరంపరలో జరుగుతుంది. మరి ఇలాంటి సనాతన ధర్మంలో గాయత్రీ మంత్రం అనేది చాలా ఉత్కృష్టమైంది. మరి అది ఆడవాళ్ళు చదవచ్చా, మగవాళ్ళు చదవచ్చా అనే దానికి చాలా 100 రకాల విశ్లేషణలు, విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని నేను మాత్రం ఇందులో విశ్లేషించడం అయితే చేయట్లేదు. ఎందుకంటే గాయత్రీ మంత్రము గాయత్రి ధారణ అంటే యజ్ఞోపవీత ధారణ చేసి తండ్రి నుంచి కొడుకు కుమారుడికి అందించే విద్యను ఈ గాయత్రీ విద్య అంటారు. గాయత్రీ విద్యకి ఏంటి అంటే ప్రొటెక్షన్. గాయత్రి మంత్రానుష్ఠానం వల్ల జరిగేది ఏంటి అంటే స్వీయ రక్షణ అనేది పెరుగుతుంది. మరి స్వీయ రక్షణ అంటే కండలు పెరుగుతాయంటే పెరగవు. ఆత్మ యొక్క స్థైర్యం పెరుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా కూడా ఒక విల్ పవర్ అనేది అవసరం కదా. గాయత్రీ మంత్రం వల్ల అది పెరుగుతుంది. మరి గాయత్రీ మంత్రం వల్ల విల్ పవర్ ఒకటే పెరుగుతుందా అంటే, దాంతోపాటు ఈ గాయత్రి రక్షణ ఎలా ఉంటుంది అంటే, పంచభూతాలలో ఎన్నో రకాల జీవులు జీవిస్తూ ఉంటాయి, వాటి నుంచి మనకు రక్షణ కూడా ఈ గాయత్రీ మంత్రం ఇస్తుంది అనేది చాలా మట్టుకు పెద్దల వల్ల కానీ పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కథ మీకు అందించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. పూర్వము కాశీనగరం అందరికీ తెలుసు, ఒక మహాద్భుతమైనటువంటి మహానగరం. అక్కడ చాలా చోట్ల కాశీనగర విశిష్టత చెప్తూనే ఉంటారు. నేను ఒకానొక చోట అక్కడ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఆశ్రమంలో నేను చూశాను. నగాయత్ర్యా పరో మంత్ర నకాశీ సమదర్శయో న విశ్వేష సమోలింగ న విద్యా షోడశీ సమహ అని ఒక శ్లోకం చూశాను. కాశీనగరాన్ని మించినటువంటి మహానగరం లేదు. గాయత్రీ మంత్రాన్ని మించిన విద్య మంత్రం లేదు. అలాగే విశ్వేశ్వర లింగాన్ని మించినటువంటి లింగం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. అంటే లింగం అంటే శివలింగమే కాదు, భూమిపైన ఉన్నటువంటి ప్రతి విగ్రహ స్వరూపము లింగస్వరూపమే అంటారు. అది ప్రామాణికం, మత్స్యపురాణం చెప్తుంది. అలాగే
నవిద్యా షోడశీ సమః అంటే ఈ పరవిద్యలన్నిటిలో కూడా ఉత్కృష్టమైన విద్య, సాధనకు చాలా కఠినమైనటువంటి విద్య షోడశీ విద్య. ఈ 4 కూడా మహోన్నతమైనవి అని చెప్పేసి అక్కడ చదివాను. అది కూడా నిజమే. ఎందుకంటే నవిద్యా షోడశీ సమః నగాయత్ర్యా పరమమంత్ర, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. అలాంటి కాశీనగరంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ప్రతిసారి బ్రాహ్మలే ఎందుకుంటారండి అంటే గాయత్రి మంత్రం బ్రాహ్మలు చేయాలి అని చెప్పేసి మన పురాణాలన్నీ వేదాలన్నీ చెప్తున్నాయి. బ్రాహ్మలు అంటే మీరు అన్నట్టు కర్మ వల్ల బ్రాహ్మలు అవుతారు. జన్మతః బ్రాహ్మలు అనేది కులరీత్యా పుట్టినా కూడా కర్మ పరిపక్వత చెందితేనే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. ఆ కర్మ పరిపక్వత ఎప్పుడు చెందుతుంది అంటే సాధన వల్లనే చెందుతుంది, సద్గురువుల వల్లనే పొందుతుంది. కాబట్టి అలాంటి గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ వేద విద్యలను బ్రహ్మ విద్యలను అభ్యసించేవారు, వాటిలో నిరంతరము రమించేవారు బ్రాహ్మణులుగా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దాని విశ్లేషణ అంతకుమించి మనం చేయకూడదు. కాబట్టి ఇలాంటి కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిరంతరము సంధ్యోపాసన చేస్తూ త్రికాలం 3 సహస్రాల గాయత్రి చేస్తూ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర దర్శనం చేస్తూ అక్కడ జీవిస్తూ ఉండేవాడు. అతనికి అన్నీ కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒకానొక రోజు ఆ మార్గంలో వెళ్తుంటే గంగా నది నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఒకానొక చోట ఎవరో ఒక మాంత్రికుడు అంటే ఒక సాధన చేసిన వాడు, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి శక్తి కలవాడు, వ్యక్తిగతంగా పేరు అవన్నీ కాకుండా ఆయన వచ్చిన ప్రతి మనిషికి ఒక రక్ష కట్టేవాడు. తాయిత్తులాగా కడుతుంటారు కదా, మనకు తెలుసు. తాయిత్తులు కట్టడమో లేదంటే ఇంకో ఏదో ఒకటి మంత్రం వేయడము ఇలాంటివి చేస్తుంటారు కదా, దిష్టి మంత్రం ఇలాంటివి చూస్తుంటాం కదా. అలా ఆ తాయిత్తులు కట్టుతూ ఉండేవాడు. మరి ఈయన వెళ్తూ నదీ స్నానం చేస్తూ అక్కడి నుంచి ఆ మార్గంలో వెళ్తూ రోజు చూసేవాడు. చూస్తూ ఒకరోజు ఆ యొక్క ఎవరైతే ఆ మాంత్రికుడో ఇంకో వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర నిరంతరం జనాలు వస్తూ విపరీతమైనటువంటి రద్దీగా ఉండేది. కొన్ని రోజులకు బ్రాహ్మడికి ఒక ఆశ కలిగింది. చూడండి, బ్రహ్మజ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు. మనకు అరిషడ్వర్గాలని ఉంటాయి: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఎప్పుడైతే కామము ప్రవేశిస్తుందో, కామం అంటే మీరు అందరు అనుకునే కామం కాదండి. కామము అంటే కోరిక. కంచి కామకోటి పీఠం అనేది ఉంది, మనకు తెలుసు కదా. కామము అంటే కోరిక. ఏం కోరిక అంటే ఏదైనా కోరిక కావచ్చు. మనం అనుకునే కోరిక ఒకటే కోరిక కాదు. ఈ సృష్టిలో నాకు ఇది కావాలి అనుకునే దాన్ని కోరిక అంటారు. అయితే అలాంటి కోరిక ఈయన లోపల ప్రబలింది. ఏంటి అంటే మీరు అన్నట్టు కంచి కామకోటి పీఠమే అన్నట్టు అలాంటి పీఠాల్లో ఇది ఎందుకు చేర్చారు అంటే అనంతమైనటువంటి కోరికలను అదుపులో ఉంచే శక్తి భగవద్ అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చూయించడానికి వీటిలో ఈ పదాన్ని చేర్చడం జరిగింది. మనకు నిరంతరం కోరికలతో సతమతమవుతూ ఉంటాం. వాటిని తీర్చుకోవడానికి లోభము, మోహము, మదము, మాత్సర్యము అది దొరకనప్పుడు క్రోధము, ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈయన కూడా బ్రహ్మజ్ఞానం ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. ఆ కోరిక బయలుదేరింది. ఏంటంటే నేను ఇలాంటిది నేర్చుకోవాలి, అందరినీ నా వైపు తిప్పుకోవాలి, ఇలాంటి ఆలోచన బయలుదేరింది. ఇలా బయలుదేరినాక మరి కోరిక ఆగుతుందా? ఓ రోజు అతని దగ్గరికి తీసుకెళ్ళింది నన్ను. వెళ్ళి, నాయన నువ్వు నేర్చుకున్న విద్య నాకు నేర్పించు అని అడిగింది. అలాంటి అడగగానే వెంటనే ఆ యొక్క మాంత్రికుడు అన్నాడు, నాయన నువ్వు బ్రాహ్మడివి, సాధన యందు నిరంతరం గాయత్రి అనుష్ఠానం చేస్తున్నావు. అలాంటి నీకు ఇలాంటి కోరిక ఎందుకు పుట్టింది నాయన? ఇది పనికిరాదు. ఇది నేను భుక్తి కోసం చేస్తున్నాను. నీ దగ్గర మోక్ష విద్య అయినటువంటి గాయత్రి ఉంది అంటే ఆయన చేసే వృత్తి యందు ఆయనకు తెలుసు. మాంత్రికుడైనా ఇది దోషము అని తెలిసి చేస్తున్నాడు, కాబట్టి భుక్తి కోసం చేస్తున్నాడు. కానీ పనికిరాని చోట పనికిరాని అడగడం కూడా తప్పే. ఈయన వెళ్ళి అక్కడ అడగడం వల్ల ఆయన అన్నాడు, ఇది నువ్వు చేయడం తప్పు, ఇది నేనేదో భుక్తి కోసం చేస్తున్నాను నాయన, ఇది పనికిరాదు అని చెప్పాడు. లేదండి, నాకు అలా నా దగ్గర కూడా అందరూ రావాలి, అలాంటి కోరిక నాకు ఉంది అని చెప్పడం జరిగింది. సరే వద్దు అని చెప్తే వినలేదు. కొన్ని రోజులు గడిచింది. ఇలా రోజు వెంబడిస్తూ ఉన్నాడు ఆయన్ని.
చెప్పండి 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 అంతే కదా. చిన్నపిల్లలాగా మారాన్ చేస్తే ఏం చేస్తారు, ఏదో ఒక చాక్లెట్ అడుగుతుంటే ఏం చేసి చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తారు. మరి ఈయన కూడా సరే నాయన నువ్వు ఇది మాంత్రిక శక్తి, ఇది చాలా అంటే బ్రాహ్మణుడు చేయకూడనిది ఈ విద్య. ఎందుకంటే సాత్వికమైన విద్యలు మాత్రమే ఎందుకంటే సాధన యందు దక్షిణాచారం మాత్రమే ఆచరించాల్సిన విద్యలు బ్రాహ్మణులు ఆచరించాలి అనేది ధర్మం చెప్తుంది. కాబట్టి ఇలాంటిది కొంత ఉత్కృష్టమైంది, ఇది నేను చెప్తానని చెప్పేసి నువ్వేమీ లేదు నదిలో మునగడం, ఈ మంత్రం ఇస్తాను ఆ మంత్రం జపించండి, చేతిలో ఒక నల్లటి కోడిని పట్టుకోండి, ఆ మంత్రం చెప్పి మీరు లేవగానే ఒక పెద్ద శక్తి మీ ముందరికి వచ్చి నిలబడుతుంది, ఆ శక్తికి ఆ కోడిని ఇచ్చేయండి, మీకు ఆ శక్తి వశమవుతుంది, తర్వాత మీకు ఏది అడిగినా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. సరే అని ఇంకా దానికి కూడా తెగించాడు. ఒకరోజు వెళ్ళి ఆ మంత్రం తీసుకొని చేతిలో పట్టుకొని వెళ్ళి నదిలో మునిగాడు, బయటకు లేచాడు. చుట్టూ పెద్ద అగ్నికీలలు ఉన్నాయట, ఆ శక్తి మాత్రం కనబడట్లేదు నాకు. మునిగాడు, ఎక్కడో దూరాన ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో అది నిలబడి చూస్తుందట. ఈయన చుట్టూ మాత్రం పెద్ద అగ్నికీలలు ఉన్నాయి. ఎన్నిసార్లు మునిగినా అది దగ్గరికి రాదు. ఈయన మునగడం లేవడం, అది మంత్రం జపించడం, అది రాకపోవడం. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు చెప్పింది తప్ప అది దగ్గరికి రావట్లేదు, నా చుట్టూ అగ్నికీలలు ఉన్నాయంటే వెంటనే ఆయన మాంత్రికుడు చెప్పాడు, నాయన నువ్వు చేసినటువంటి గాయత్రి అనుష్ఠానము నీ చుట్టూ ఉన్న అగ్ని అక్కడెక్కడో కనిపిస్తుంది కదా, అది నేను ఇచ్చిన శక్తి. నిన్ను నీ అగ్ని రక్షిస్తుంది, నీ గాయత్రి దివ్యశక్తి ఇలాంటి దురాచారాల నుంచి నిన్ను రక్షిస్తుంది, కాబట్టి నువ్వు దాన్నే ఆశ్రయించు అని చెప్పాడు. అప్పటికి చూడండి, ఆ వ్యక్తి చేస్తున్న పని తప్పు అని ఆశ్రయించిన వాడికి చెప్పడం కూడా జరిగింది. కానీ లోభం ఎలాంటిది అంటే మన యొక్క సంస్కారాన్ని పొడగొడుతుంది. కాబట్టి వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు మరి ఇది రావాలంటే ఏం చేయాలని అడిగాడు. ఇంకా నీకు దాని మీద వ్యామోహం తగ్గలేదని చెప్పేసి నీ మెడలో ఉన్న యజ్ఞోపవీతాన్ని తుంచి వెళ్ళి నదిలో మునుగు వస్తుందని చెప్పాడు. వెంటనే కొద్దిసేపు ఆలోచించాడు, యజ్ఞోపవీతం తీయాలా వద్దా అని. సరే అని యజ్ఞోపవీతాన్ని తీసి వెళ్ళి మునిగాడు, లేచాడు. అది ఆ శక్తి దగ్గరికి వచ్చింది. అది పెద్ద భయంకరమైన ఆకారం. ఏదైనా దయ్యాన్నో భూతాన్నో చూస్తే మనం భయపడతాం కదా, అలా భయపడి ఈయన కోడిని వదిలేశాడు. మరి అది వచ్చింది తినకుండా ఉండదు కదా, ఈ బ్రాహ్మణ్ణే తినేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న మనవి, ఎన్ని ఉపాసనా విద్యలు, ఎంత ఉగ్రమైన ఉపాసనా విద్యలు వచ్చినా బ్రాహ్మణుడు గాయత్రి అనుష్ఠానం చేస్తూ ఉండడం వల్ల ఆయనకు ఆయన కుటుంబానికి రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే ఈ గాయత్రి అనుష్ఠానం వల్ల సత్వగుణం అనేది ఉండి నిరంతరం భగవదారాధనతో ఈ షట్కర్మలు చేస్తూ ఉంటారో వారికి భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలగడంతో పాటు అలాంటి సదాచార సంపన్నులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుభిక్షంగా ఉంటుంది, వారు చెప్పింది తథ్యంగా జరుగుతుంది. కాబట్టి మనం ఆశ్రయించాల్సిన వాళ్ళు ఎవరు? తామసిక విద్యలు చేస్తూ తామసికమైనటువంటి ప్రవృత్తి కలిగి భయంకరమైనటువంటి విషయాలను సమాజానికి చెప్తూ ఆ గుప్త విద్యలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తున్నాము, మేమేదో డబ్బు సంపాదిస్తున్నాము అనుకునే వాళ్ళందరినీ ఆశ్రయిస్తే దానివల్ల వచ్చే ప్రమాదాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కాబట్టి భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుడి ద్వారా మనము అనేక రకాల సాధనలు చేసుకోవాలి. కామ్యాలు మోక్షాలు సంబంధించినటువంటి ఉపాసనలు చేయాలి, భగవదారాధన చేయాలి అనుకునేవారు సూక్ష్మంగా చెప్పాలంటే మీరందరూ కూడా చేయాల్సిన పని ఏదైనా సాత్వికంగా జీవనం గడుపుతూ వేదాధ్యయనం చేసి వేదరక్షణ చేస్తున్నటువంటి వారిని ఆశ్రయించడం మాత్రమే మంచిది. మన చుట్టూ సమాజంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు, లౌకికంగా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మము ఆశ్రయించిన వాడు ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకున్నా కూడా మంచి విజయాన్ని పొందుతాడు. తాత్కాలికంగా మీరు అధర్మబద్ధమైనటువంటి విషయాలను ఆశ్రయిస్తే
అది తాత్కాలిక విజయాలు ఇచ్చిన శాశ్వతమైనటువంటి సమస్యలను కలుగజేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ యొక్క గాయత్రి యొక్క శక్తి ఎలాంటిది అని చెప్పడానికి ఈ కథ చెప్పడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలు మీరు వినాలి, మన పురాణాలు మన ధర్మాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి కామెంట్లో గాయత్రి దివ్యశక్తిని తెలుసుకున్న వాళ్ళు మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. నాకు సాధ్యమైనంత వరకు తెలిస్తే చెప్తాను, లేదంటే మా గురుదేవులను పెద్దవారిని లేదంటే పుస్తకాల్లో పురాణాల్లో అధ్యయనం చేసి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ స్వధర్మదర్శినిని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.